హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకొనబోయేది మనస్మృతి. మనస్మృతిలో కొన్ని అర్థం కాని విషయాలు, కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి. అయితే వాటిని తెలుసుకోవడానికి మాత్రమే, అంటే మనకైతే తెలియదు కదా, మరి తెలిసిన హిందూ సహోదరులు ఎవరైనా చెప్తారేమో చూద్దాం. అంటే ఇది విమర్శనాత్మకమైన వీడియో అయితే ఎంత మాత్రం కాదు. కొన్ని ప్రశ్నలు అనమాట, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అది మీరు తీర్చగలిగే వారైతే తీర్చండి. ఓకే, ఇప్పుడు అసలు టాపిక్ ముందుకెళ్ళిపోదాం. తాత్పర్య రచన నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు అన్నమాట. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆర్థిక సహాయం వల్ల ముద్రించబడింది. ఓకే, ఇంకా ముందుకెళ్ళిపోతే మనస్మృతి అంటే ధర్మశాస్త్రం. సరే, దీనిలో కొంచెం కిందకు వచ్చినట్లయితే ఇది ఒకసారి చూడండి. ఇది చూసినట్లయితే మనిషిగా బతకడానికి, మనిషిగా ఎదగడానికి చాలా ముఖ్యమైన ధర్మాన్ని ప్రబోధించిన వాటిలో వేదం తర్వాత మొదటి చెప్పదగినవి ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాల్లో అగ్రగణ్యమైనది మనుస్మృతి. ఏంటి, ఒకసారి ధ్యాన నిమగ్నుడైన మనువు బ్రహ్మదేవుని సమస్త సృష్టి ధర్మాలు తెలపవలసిందిగా ప్రార్థించిన ఋషిగణానికి భృగ మహర్షి ద్వారా వీటిని చెప్పించాడు. ఇదే మనుస్మృతి. అయితే ఇక్కడ ఆ ధర్మశాస్త్రాల్లో అన్నిటికంటే అగ్రగణ్యమైనది, అంటే ఫస్ట్ పొజిషన్లో ఉండేది మనుస్మృతి అన్నమాట. తర్వాత ఈ శ్లోకం చూసుకున్నట్లయితే, కృతాయుగంలో మనుస్మృతి పరమ ప్రామాణికంగా పరిగణించబడింది. అట్లాగే త్రేతాయుగంలో గౌతమ ధర్మశాస్త్రం, ద్వాపర యుగంలో శంఖాలిఖిత శృతి ప్రామాణికమాలు, అలాగే కలియుగంలో పరసరా స్మృతి ప్రామాణికంగా ఉన్నదని అర్థం. అంటే మనుస్మృతి అనేది ఈ యుగంది కాదనమాట, ఫస్ట్ యుగంది. అంటే కృతాయుగానికి, అంటే అప్పుడే రాయబడిన అని అర్థం కదా. మరి ఇక్కడ కృతాయుగం అంటే ఫస్ట్ యుగం అని, అంటే ఫస్ట్ యుగంలో ప్రామాణికంగా ఉండే గ్రంథం మనుస్మృతి అని అర్థం. సరే, ఈ శ్లోకం మనుస్మృతి ప్రామాణికతనే కాక ప్రాచీనత్వాన్ని కూడా తెలుపుతున్నది. పితృశ్రద్ధల్లో మాంసభక్షమును, దేవర న్యాయమును, పిల్లలను కనటం వంటి వాటిని మనుస్మృతి సమర్థిస్తుండగా, పరసరా స్మృతి కలియుగంలో ఇవి నిషిద్ధమని చెప్తుంది. ఇది అంటే మాంసభక్షణం అన్నది కృతాయుగంలో ఉందని చెప్పాలి. అలాగే కొంచెం కిందకు వచ్చినట్లయితే మనుస్మృతిలో చాలా చోట్ల బ్రాహ్మణుల ప్రశస్తి కనిపిస్తుంది. ఆయా చోట్లలో ఉన్న విషయాలను పరిశీలిస్తే మనువు ఎలాంటి బ్రాహ్మణులను దృష్టిలో పెట్టుకొని రాశాడో విశదమవుతుంది. బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినవాడు. ధర్మరక్షణ చేస్తూ ప్రపంచాన్ని రక్షించడానికి బ్రాహ్మణుడు సృష్టించబడినాడు. నాకు ఈ మనుస్మృతి చదివిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే, ఇది మనుస్మృతి అంటే మనకి భారత రాజ్యాంగం ఎలానో ఆ మనుస్మృతి అనేది బ్రాహ్మణ రాజ్యాంగం అన్నమాట. బ్రాహ్మణ రాజ్యాంగం. ఇది ఎందుకు బ్రాహ్మణ రాజ్యాంగం అని ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, ఇదంతా మీరు చదవండి, చదివాక మీరే చెప్తారు ఇది బ్రాహ్మణ రాజ్యాంగమా లేక మన ధర్మశాస్త్రమా లేకపోతే రాజ్యాంగం అంటే అసలు ఏంటిది అనేది మీకే తెలుస్తుంది. తర్వాత అలా కిందకు వస్తే నాకు ఇంకొకటి చాలా అంటే నవ్వొచ్చింది. ఇక్కడ కొంచెం నాకు నవ్వొచ్చేలా అనిపిస్తుంది. ఒకసారి నేను చదువుతాను, మీకు ఎలా అర్థమైందో చెప్పండి. అదే, బ్రాహ్మణులకు కోపం వస్తే శపించి రాజును సమైక్యంగా నాశనం చేయగలరు. అగ్నిని సర్వభక్షకుని చేసినది, చంద్రునికి క్షయరోగిగా చేసినది, సముద్రంలోని నీటిని క్షారమయం చేసి తాగడానికి వీలు లేకుండా చేసినది బ్రాహ్మణ శక్తే. అంటే ఇవన్నీ చేసింది బ్రాహ్మణులు అన్నమాట. అగ్ని ఎన్నిటి కాల్ చేస్తుంది కదా, ఆ కాల్చడానికి వచ్చే శక్తిని బ్రాహ్మణులే శపించారు. చంద్రుని క్షయరోగిగా చేసింది బ్రాహ్మణులే. సముద్రంలో అంత ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పు వచ్చి మనకి ఆ నీరు తాగడానికి వీలు లేకుండా చేసింది బ్రాహ్మణులే. అదనమాట. సరే, ఇప్పుడు అంతా వదిలేయండి, అది జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అంటే ముందు వస్తుంది కదా, అది మొత్తం ఇంట్రడక్షన్ అని. ఇప్పుడు ఇది మొదటి అధ్యాయం 31వ శ్లోకం. ఇక్కడ నుండి డౌట్ స్టార్ట్ అవుతుంది అనమాట.
మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే దీనికి వివరణ కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకములు అభివృద్ధి చెందుటకు తన ముఖములు, బాహువులు, ఉరువులు, పాదముల నుండి వరుసగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు ఏర్పరచెను. ఇది అనమాట దీని అర్థం. సరే, బ్రాకెట్లు ఉన్నది కూడా చదువుకున్నట్లయితే, దీనిని కులమను సామాన్య దృష్టితో కాక నేటి సాంఘిక దృష్టితో చూసిన ఈ 4 వర్గము లెచటనైనను ఎప్పుడునైనను ఉండక తప్పవు. ఈ సంఘము నందైనను ఏ మేధావులు, కార్యనిర్వాహకులు, వారిని సహాయకులైన ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు అని వర్గము ఉండక తప్పదు. కానీ నాటి సంఘ పద్ధతిని అనుసరించి అది వంశక్రమముగా ఉండేది. కానీ నేడు ఆ ఆచారము సమసిపోచున్నది. నిన్న మొన్నటి వరకు రెడ్డికము అంటే పటేలగిరి పటారిత్తనము వంశపారంపర్యంగా వచ్చట అందరు ఎదిగిందే. సరే, దీనికి నాకున్న డౌట్ ఏంటంటే, దేవుడు అనేవాడు మనిషిని సృష్టిస్తాడు కదా. బాహువుల నుండి ఒకరి నుండి, ముఖం నుండి ఒకరిని, పాదముల నుండి ఒకరిని ఇలా సృష్టించి, అంటే ముందు సృష్టించడమే విభేదాలు సృష్టించి, తర్వాత మీరు అందరు కలిసి ఉండండి, మీరు కొట్టుకోకండి అంటే వాళ్ళు కొట్టుకోకుండా ఉంటారా? దేవుడు అనేవాడు మనిషిని కదా సృష్టిస్తాడు. తర్వాత అప్పుడు బ్రాహ్మణుడు మనిషిని సృష్టించిన తర్వాత వాడు ఇష్టం చొప్పున వాడు బ్రాహ్మణుడు అవుతాడో, లేదా వైశ్యుడు అవుతాడో, క్షత్రియుడు అవుతాడో, లేకపోతే ఏమీ లేక శూద్రుడు అవుతాడో, అది అతని ఇష్టం కదా. అంతేగాని నేనే ముఖం నుండి బ్రాహ్మణుని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, పాదము నుండి శూద్రుల్ని సృష్టించాలని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఇలానే సృష్టి జరిగింది అనుకుంటే, బ్రాహ్మణులు అనేవారు ఓన్లీ ఇండియాలోనే కనిపిస్తారు, ఇంకా ప్రపంచ దేశంలో ఎక్కడో కనిపించరు. మరి దీనికి సమాధానం ఏం చెప్తారు? అంటే ఇది ఒక విమర్శ కాదు, కాకపోతే ఇది ఒక చిన్న సందేహం అన్నమాట. ఇది మరి బ్రాహ్మణ వర్గము ముఖం నుండి వచ్చింది అంటే వీళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం ఎక్కడైనా ఉండాలి కదా. అంటే ప్రపంచం మొత్తం సృష్టించింది దేవుడే కదా. ఇది ఒక చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు 85వ శ్లోకం అనమాట. ఇది 85వ శ్లోకం. అయితే దీనిలో వచ్చిన డౌట్ ఏంటో ఒకసారి చదువుతాను చూడండి. కృతాయుగంలో సమస్త ధర్మాలు 4 పాదాలతో ఉంటాయి. అట్లే ఆ కాలాలలో మానవులు న్యాయమైన సంపదను కలిగి ఉంటారు. మిగిలిన త్రేత, ద్వాపర, కలియుగాలలో ధర్మం ఒక్కో పాదంతో తగ్గు ఉంటుంది. ఆ యుగాలలో దొంగతనము, అబద్ధము, మోసాల వల్ల ధర్మం నష్టమవుతుంది. కృతయుగం అందలి ప్రజలు రోగ బాధలు లేక తమ కోరికలన్నింటినీ న్యాయమైన పద్ధతిలో తీర్చుకుంటారు. వారు 400 సంవత్సరాలు బతుకుతారు. 400 సంవత్సరాలు అనేది కృతాయుగంలో బతుకుతారు. కృతాయుగంలో మానవుల యొక్క వయస్సు 400 సంవత్సరాలు. త్రేత, ద్వాపర, కలియుగాలలో ఉండే మానవులు 3, 2, 100 సంవత్సరాలు బతుకుతారు. ఈ విధంగా ఒక్కో యుగంలో మానవుల వయస్సు క్షీణిస్తూ ఉంటుంది. వేదాల యందు పేర్కొనబడ్డ ఆయుష్, నిర్వచనాలు, బ్రాహ్మణాదులకు గల సామర్థ్యం మొదలైన ధర్మాలన్నీ ఒక్కొక్క యుగంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇది మనుస్మృతి కదా. ఈ మనుస్మృతి అనేది కృతయుగంలో ప్రామాణికమైన గ్రంథం. అంటే ఇది కృతయుగంలో పాటించేవాళ్ళని అర్థం. అంటే ఇది కృతయుగంలో రాయబడిన అర్థం. ఇదంతా కృతయుగంలో రాయబడింది కదా. అయితే అప్పుడు వాళ్ళ వయసు ఎంత? 400 సంవత్సరాలు. కానీ ఇది తర్వాత వచ్చే యుగం ఏంటి? త్రేతాయుగం. దాంట్లో వయసు 300, ద్వాపర యుగం 200, కలియుగం 100. ఇప్పుడు మరి కృష్ణుడు అనే రాముడిని చూసుకున్నట్లయితే, రాముడు త్రేతాయుగానికి సంబంధించిన వాడు కదా. అతను వయస్సు చాలా ఎక్కువ, అంటే 11,000 సంవత్సరాలు ఎంత ఉంటుంది. మరి దశరథుడి వయసు చూసుకుంటే 60,000 సంవత్సరాలు. కానీ ఇక్కడ మాత్రం త్రేతాయుగంలో వయసు 300 సంవత్సరాలనే రాసింది. ఇప్పుడు ఏది నిజం? రామాయణం నిజమా, లేదా మనుధర్మ శాస్త్రం నిజమా, లేకపోతే ఏది నిజం? రెండిట్లో ఏదో ఒకటి నిజం అవ్వాలి. మరి అలా చూసుకున్నట్లయితే ఇది కృతాయుగంలో రాయబడింది కదా. కృతయుగంలో రాయబడింది అంటే ఇక్కడ వీళ్ళు రాసే టైంకి వీళ్ళ వయసు 400 years అయి ఉండాలి. తర్వాత వచ్చేది ఇంకా తక్కువ అయి ఉండాలి, 300 years అయి ఉండాలి. కానీ దశరథుడు, రాముడు వయసులు చాలా ఎక్కువ కదా. కాబట్టి నాకు అక్కడ వచ్చే సందేహం ఏంటంటే, ఈ మనుధర్మ శాస్త్రం తప్ప, లేదా రామాయణం రాసిన వాళ్ళు తప్ప, లేదా ఇంకెవరిది తప్పు?
91వ శ్లోకం చూసుకున్నట్లయితే, బ్రాహ్మణులు అధ్యయనము, అధ్యాపనం, యాగము చేయుట, చేయించుట, దానం ఇచ్చుట, దానం స్వీకరించుట అనే విధులు నిర్వహించాలి. క్షత్రియులు ప్రజలను రక్షించుట, దానం, యాగము, అధ్యయనాలు చేయుట, విషయాలలో కాకుండా అను విధులను ఆచరించాలి. వయస్సుని యొక్క ధర్మాలు పశు సంరక్షణ, దానం, యాగం, అధ్యయనం చేయుట, వర్తకం చేయుట, అప్పులు ఇచ్చుట, భూమి దున్ని వ్యవసాయం చేయుట అనేవి. శూద్రుడు వీరందరినీ అసూయ లేక సేవిస్తూ ఉండాలి అని బ్రహ్మదేవుడు నిర్దేశించినాడు. ఇవి లాస్ట్ పాయింట్ చూసుకుంటే, బ్రహ్మదేవుడు నిర్దేశించినాడు. అదేంటంటే, అది దేవుడు అనేవాడు మనిషిని కదా సృష్టిస్తాడు. మనిషిని సృష్టించి అది అతని ఇష్టం. మనిషిని సృష్టించాక అతను ఏ బ్రాహ్మణుడు అవ్వాలనుకుంటే బ్రాహ్మణుడు అవుతాడు, వైశ్యుడు అవ్వాలంటే వైశ్యుడు అవుతాడు, క్షత్రియుడు అవ్వాలంటే క్షత్రియుడు అవుతాడు, శూద్రుడు అవ్వాలంటే శూద్రుడు అవుతాడు. అది అతని ఇష్టం కదా. అంతేగాని బ్రహ్మదేవుడే ఇలా సృష్టించి నువ్వు శూద్రుడుగానే ఉండాలి, నువ్వు బ్రాహ్మణుడుగానే ఉండాలి అంటే అలా. ఇప్పుడు శూద్రుడికి అతని పని నచ్చకపోవచ్చు, అతను ఉన్నత చదువులు చదవాలనుకోవచ్చు, అయితే తను చదవకూడదా? బ్రహ్మదేవుడు ఇలా నిర్దేశించాడు కాబట్టి ఇలానే ఉండాలా? బ్రహ్మదేవుడు ఇలా ఎందుకు వివక్షలు సృష్టిస్తాడు మనుషుల్ని? బ్రహ్మదేవుడు అనేవాడు మనిషినే కదా సృష్టిస్తాడు. వాళ్ళు ఏది అవ్వాలనేది అతని ఇష్టం కదా. సరే, ఇంక దీని కిందది, మానవుల శరీరంలో నాభి పై భాగం పవిత్రమైంది, దానిలో ముఖం చాలా పవిత్రమైనది. 95 చూసుకున్నట్లయితే, బ్రాహ్మణుడు బ్రహ్మదేవుని ముఖం నుండి అన్ని వర్ణాల కంటే ముందుగా పుట్టినాడు. వేదములను అధ్యయనము చేసి ఇతరులకు బోధిస్తూ ధర్మమును రక్షిస్తున్నందువల్ల ఈ లోకానికి బ్రాహ్మణుడు పూజుడైనాడు. అతని బ్రహ్మదేవుడు యజ్ఞయాగాదులు రక్షించుటకై ధర్మరక్షణ చేయి ప్రపంచంనంతా రక్షింపవలనని తాను తపస్సు చేసి ప్రత్యేకంగా సృష్టించెను. ప్రపంచాన్నంతా రక్షింపవాలని బ్రాహ్మణుడు సపరేట్గా పుట్టాడు, ప్రత్యేకంగా ఉన్నాడు. కానీ ఈ ముఖం నుండి వచ్చిన బ్రాహ్మణుడు మాత్రం ప్రపంచ దేశానికి ఎవ్వరికీ తెలియదు, ఒక ఇండియాలో తప్ప. ఇక్కడ 100వ శ్లోకం చూడండి. ఈ సృష్టి యందు ప్రాణులు గొప్పవి, ప్రాణులు యందు బుద్ధి వల్ల జీవించే జీవులు గొప్పవారు, ఈ జీవులు యందు మానవులు మిక్కిలి గొప్పవారు, వాళ్ళ బ్రాహ్మణులు ఇంకా గొప్పవారు. ఇదన్నమాట బ్రాహ్మణులు గొప్పవాళ్ళు. ఇదంతా అలానే ఉంటుంది. ఈ బ్రహ్మదేవుడు ధర్మరక్షణకై పుట్టినవాడు, ఈ బ్రాహ్మణుడు ధర్మరక్షణకై పుట్టినవాడు. ఇది అందుకనమాట. అందుకే ఫస్ట్లో అన్నాను ఇది బ్రాహ్మణ రాజ్యాంగం అని. మనుస్మృతి అనేది ఒక బ్రాహ్మణ రాజ్యాంగం. ఇక లాస్ట్ లైను, అందుకు సమీపస్తుడు కావున ఈ ప్రపంచమంతయు అతని సొత్తుగానే పరిగణించబడుతుంది, బ్రాహ్మణ సొత్తుగానే పరిగణించబడుతుంది. అందువల్ల 101వ శ్లోకం, అందువలన బ్రాహ్మణుడు తన సొత్తును తానే అనుభవించుచున్నాడు, తన వస్త్రమును తానే ధరించుచున్నాడు, తన వస్త్రమును దానము చేయుచున్నాడు. పైగా అతని దయాదాక్షిణ్యాల వలన ఇతరులు అంటే బ్రాహ్మణుల సొత్తును అనుభవించుచున్నారు. అంటే మనం అందరము బ్రాహ్మణుల సొత్తును అనిపిస్తున్నాం అంటే ఈ లోకం బ్రాహ్మణులది అనమాట. అందుకే దీన్ని బ్రాహ్మణ రాజ్యాంగం అంటారన్నమాట. లోకమంతా మరి ఎవరిది కాదు, లోకమంతా బ్రాహ్మణులదని, వాళ్ళ సొత్తును మనం అనుభవిస్తున్నాం. మరి ఇక్కడితోనైతే మొదటి అధ్యాయంలో ఉన్న మాకున్న సందేహాలు ప్రశ్నలన్నీ అయిపోయాయి. మరొక 2వ అధ్యాయంలో మనకున్న సందేహాలు ప్రశ్నలు అనేవి హిందువుల ముందు పెడదాం అనమాట. వాళ్ళు సమాధానాలు చెప్తారు. అయితే దీనికి మీరు సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.